profitotrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా ప్రారంభమైంది బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ప్రయాణం. మేబీ ఓపెనింగ్ టైంకి ఈ పాజిటివ్ ట్రెండ్ ఉంటుందా లేదా. 9529 దగ్గర కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ ప్రస్తుతం. సమ్టైమ్స్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉన్నా కూడా తర్వాత సెల్లింగ్ రావడం చూస్తూ ఉంటాం మనం ఇటువంటి వీక్ డేస్లో. అండ్ డాలర్తో రూపాయి 64.55 ₹64.55 దగ్గర ప్రారంభమైంది. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ మాత్రం మనకు 9500 పైన నిఫ్టీ ఓపెన్ అవుతుందన్న ఇండికేషన్ ఇస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకొక 10 నిమిషాల్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. శివశంకర్ అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్ ₹780, జిఐసి ₹620 హోల్డ్ చేస్తున్నారు. సో యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ ఆర్ వెయిట్ చేయొచ్చా? ప్రాబ్లీ క్యాపిటల్ ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి. 627 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, ఆల్రెడీ 657 ఉంది. సో ఇంకో 5% కరెక్షన్లో డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ మేబీ మీకు 6 months to 1 year టైం ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిటర్న్. జిఎస్సి ప్రాబ్లీ ఇంకొద్దిగా ఆగొచ్చండి, ఎందుకంటే దానిలో మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ 250-300 నుంచి వితిన్ 4 months క్లోజ్ టు అరౌండ్ 650 దాకా వెళ్ళి ఇప్పుడు ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో మేబీ జిఎస్సి కోసం ఇంకో 10% కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎస్కార్ట్స్ గురించి అడుగుతున్నారు. ₹765 కొన్నారట రవీంద్రనాథ్ రెడ్డి. ఇది బాగా తగ్గుతోంది, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? మీరు కొన్నప్పుడు బేసికలీ ఎంత పెరిగింది అని చూడాలండి మనం. సో 4 months దాని ప్రైస్ మూవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 360 నుంచి 767 దాకా వెళ్ళింది. సో మీరు టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు ఇది. సో అక్కడి నుంచి డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి ఉంటాయి. సో మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే ఇష్యూ లేదు. అగైన్ యూ టు యావరేజ్ ఇలాంటి స్టాక్స్ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు డెఫినెట్లీ యావరేజ్ చేయాలి. సో నా ఉద్దేశంలో 583 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంటుంది, అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయాలి. ఐషర్ మోటార్స్ 6 months కోసం కొందాం అనుకుంటున్నారట. వాసు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎంట్రీ ప్రైస్గా దీన్ని మీరు రికమెండ్ చేస్తారా? ఆల్మోస్ట్ 10% కరెక్షన్ చూసామండి టాప్ నుంచి. 30,100 నుంచి క్లోజ్ టు 27,000 నిన్న రావటం చూసాం మనం. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ కరెక్ట్ అవుతుందా? మేబీ అవ్వచ్చు. ఇన్ కేస్ నిఫ్టీ పడింది అంటే కనుక ఇది 20-day మూవింగ్ యావరేజ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఈస్ 24,700. సో ఇక్కడ నుంచి ఒక 2,000 points కిందకి వస్తుంది అనుకుని ఫస్ట్ ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ ఇక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ క్లోజ్ టు 24,700 మీరు కొంటే ఐ థింక్ 6 monthsలోనే మీకు 5-7% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత కిరణ్ చందర్ అడుగుతున్నారు, హిందుస్థాన్ పెట్రోలియం ₹545 కొన్నారు, ప్రైస్ ఇప్పుడు 500కి పడిపోయింది, ఏం చేయాలి? ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న టైం అండి. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ బీపీసీఎల్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కూడా రావటం చూసాం. సో ఇంకొద్దిగా పెయిన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది స్టాక్లో. నా ఉద్దేశంలో 485 ఈజ్ ఏ క్రిటికల్ లెవెల్, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 485 కింద 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక ఫర్దర్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చింది 530-531 వస్తే కనుక విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎల్ఆర్కే ప్రసాద్ అడుగుతున్నారు, ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ యూ కెన్ బై అండి. ఇందులో కూడా మంచి కరెక్షన్ చూసాం మనం. ఆల్మోస్ట్ అబౌట్ 1300 దగ్గర నుంచి అరౌండ్ 900 చిల్లర దాకా. దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ఎల్ఈడి బేస్డ్ లైటింగ్ బోత్ ఫర్ ఆటోమోటివ్, మెజారిటీ ఆటోమోటివ్ అండి. నౌ దే ఆర్ ఆల్సో బ్రాంచింగ్ అవుట్ ఇన్ టు non-automotive, industrial as well as domestic అన్నిట్లో కూడా. సో ద వెరీ స్ట్రాంగ్ ప్లేస్ ఇన్ దాట్ అండి. కరెక్షన్ కూడా బాగానే అయింది కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ అటెంప్ట్ చేయండి, బట్ నాట్ ఇమీడియట్లీ. జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 weeks. కొంచెం ఓవరాల్ మార్కెట్ స్టెబిలిటీ వచ్చినప్పుడు యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. పోస్ట్ ప్రాబ్లీ 1 or 2 months అయిన తర్వాత ఏదైనా ఇక్కడ నుంచి 5-7% డిక్లైన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనవచ్చు. ఇందిరే అడుగుతున్నారు, జిహెచ్సిఎల్ కొన్నారట ₹275, తర్వాత 232లో యావరేజ్ చేశారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? I think you can hold అండి. GHCL again is one company which is into both commodity chemicals, some of them are specialty chemicals, as well as even textiles రంగంలో స్పిన్నింగ్లో కూడా వెళ్తాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద కాంగ్లోమరేట్స్ అనే చెప్పాలండి. అండ్ దెవ్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ 2 yearsతో తీసుకుంటే మాత్రం అది బాగా పెరిగిన స్టాక్ కాబట్టి కొద్దిగా కరెక్షన్ వచ్చింది. సో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొన్నారు కాబట్టి ఇంకా అడిషనల్గా కొనద్దు. జస్ట్ వెయిట్ అండ్ ప్లే ఇట్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 1.5 years. డెఫినెట్లీ మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ ఇన్ఫ్రాలో ఒక మైనారిటీ స్టేక్ తీసుకుందంటూ వార్తలు వస్తున్నాయి. సో దాని ప్రభావం ఇవాళ స్టాక్ ప్రైస్ మీద కొంత ఉండొచ్చు. అలాగే ఓల్డ్ ట్యాంప్ కొన్నారట 13-15లో సునీల్ కుమార్, అండ్ పిఎన్బి గిల్డ్స్ కొన్నారు 52లో. ఏంటి పరిస్థితి?
ఐ థింక్ ఓల్డ్ టైమ్ హోల్డ్ చేయొచ్చండి. సో ప్రాబ్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్, బట్ అగైన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొద్ది కరెక్షన్లో ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్కి 1162 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. 1237 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొనాలి అంటే కనుక 1160 నుంచి 1040 మధ్యలో కొనవచ్చు. 15% రిటర్న్ ఇన్ 1 year, ఐ థింక్ ఇట్ కెన్ గివ్. అండ్ పిఎన్బి గిల్డ్స్ పరిస్థితి 250లో కొన్నట్టు ఆయన. పిఎన్బి గిల్డ్స్ ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 4 to 5 monthsగా ఒక సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్లో ఉందండి. మనం ఆల్మోస్ట్ 64 పీక్అవుట్ అవటం చూసాం. అండ్ 6 monthsలో చూస్తే కనుక 34 ఉంది. మేబీ ఇంకొద్ది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దీని 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 46 దగ్గర ఉంది. ఒక స్ట్రాంగ్ బేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఇది అరౌండ్ 40-41 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయొచ్చు. వాసు అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ కొన్నారు 99 రూపాయల్లో, 2 years హోల్డ్ చేస్తారు, పెట్టుబడి తిరిగి వస్తుందా? కొద్దిగా ట్రేడ్ చేయాలండి. 2 years హోల్డ్ చేసిన అశోక్ లేలాండ్ ఇస్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్. సో ట్రేడింగ్ యాక్టివిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో లాట్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అశోక్ లేలాండ్. సో ఈ కారణం వలన మీకు ఎక్కడైనా కానీ చిన్న చిన్న స్పర్ట్స్ వస్తాయి. రీసెంట్గా వాళ్ళు BS 3 to 4 షిఫ్టింగ్ అప్పుడు దే హ్యాడ్ టు రియలీ అండర్గో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వన్ వే పెట్టుకుని కూర్చునే షేర్ మాత్రం కాదు. ఎక్కడన్నా మాకు 3-5% స్పైక్స్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మండి. ఎందుకంటే ఇది ఒక్కసారి పెరిగే స్టాక్ మాత్రం కాదు. కొద్దిగా యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొన్న 99లో ఇప్పుడు 91 ఉంది. 2 సంవత్సరాల్లో 99 రూపాయలు వస్తుందని అడుగుతున్నారు. ఎందుకంటే గాబరా పడతారు ఎందుకు? స్టే ఇన్వెస్టెడ్. దేర్ ఆల్ గుడ్ కంపెనీస్, చాలా వాల్యూ ఉన్న కంపెనీస్ అవన్నీ కూడా అశోక్ లేలాండ్ లాంటి కంపెనీస్. డోంట్ వరీ, ఏమి ట్రేడింగ్ కూడా చేయనవసరం లేదు. హాయిగా యూ కీప్ యువర్ షేర్స్ ఇన్ ది లాకర్ అండ్ 2 years మర్చిపోండి. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. రాధిక అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ 250 రూపాయలు కొన్నారు, SBI 79 రూపాయలు కొన్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ 23, IDFC బ్యాంక్ 70 రూపాయలు. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ మీకున్న బ్యాంకింగ్లో IDBI బ్యాంక్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. సో పుల్ బ్యాక్స్లో అది ఎగ్జిట్ అవ్వండి. IDFC బ్యాంక్, ఐ థింక్ IDBI, ఆల్ 3 ఆర్ నాట్ పర్ఫార్మింగ్. IDBI లేదు, ఐసిఐసిఐ బ్యాంక్, SBI, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ IDFC. ఐ థింక్ యూ షుడ్ సెల్ ఆన్ పుల్ బ్యాక్స్ అండి. ఆ ఒక్క స్టాక్ తప్ప మిగతా బ్యాంకింగ్ ఆర్ డీసెంట్లీ పర్ఫార్మింగ్ వెల్. సో ఇక్కడ నుంచి కూడా మంచి పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో యూ కెన్ హోల్డ్ 3 అండ్ IDFC యూ షుడ్ సెల్. దుర్గా శ్రావ్య అడుగుతున్నారు, పైనీర్ డిస్టిలర్స్ కొన్నారట 83 రూపాయల్లో, 83 షేర్లు అనుకుంటాను, 250 రూపాయల్లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఈ స్టాక్ ప్రాబ్లీ లాస్ట్ 1 monthలోనే బాగా పెరగడం చూసామండి. 137 నుంచి ఆల్మోస్ట్ 250. సో టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు మీరు ఈ స్టాక్ని. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ అక్కడే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది మనకి. 2016లో 385 అయినప్పటికీ సో 260 అనేది ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్. సో టాప్లో కొన్నారు కాబట్టి కొద్దిగా హోల్డ్ చేయాలి. ఐ థింక్ ఇట్ విల్ టెస్ట్ ద పేషెన్స్. సో ప్రాబ్లీ ఈ స్టాక్ మళ్ళీ 175-180 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 175 వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లాగా మీరు యావరేజ్ చేయండి. ఐ థింక్ 270-280 ఇన్ ద నెక్స్ట్ 3 months వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్కడ యూ షుడ్ ఎగ్జిట్. రమేష్ అడుగుతున్నారు, GST వస్తుంది కాబట్టి రేమాండ్స్ షేర్లకు ఏమైనా ప్రభావం ఉంటుందా? 733లో కొన్నారట. ప్రభావం అన్ని కంపెనీస్ మీద కూడా ఉంటుందండి. బట్ GST వచ్చింది కాబట్టి రేమండ్స్ ఎస్పెషల్లీ ఈజ్ ఇంటూ ద ప్రీమియం సెగ్మెంట్ అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ చేశారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్ ఇప్పటిదాకా స్టాక్ ప్రైస్ ఈజ్ వే అహెడ్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అని చెప్పొచ్చండి. బట్ రీసెంట్లీ దే ఆల్సో ఎక్స్పాండెడ్ పుటప్ ఏ న్యూ ఫెసిలిటీ ఇన్ ఇథియోపియా. సో డెఫినెట్లీ ఐ థింక్ రాబోయే 1 or 2 yearsలో తప్పకుండా మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే GST వచ్చిన తర్వాత అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ అండ్ హై లెవెల్ బ్రాండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మంచి రోజులే ఉంటాయి. కాబట్టి కరెంట్లీ ఉంచండి, పెద్దగా మీకు కొన్న ప్రైస్లోనే ఉంది ఆల్మోస్ట్. బట్ డు నాట్ బై మోర్. రాబోయే 1 or 2 yearsలో మాత్రం తప్పకుండా మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎరిస్ లైఫ్ సైన్సెస్ షేర్లు అలాట్ అయ్యాయట రమేష్. సో హోల్డ్ చేయొచ్చు దీన్ని లాంగ్ టర్మ్ కోసం. వన్స్ ఇట్ గెట్స్ లిస్టెడ్ విల్ సీ అండి. ఒకవేళ లిస్టింగ్లో మాత్రం మీకు అబౌట్ 15-20% గెయిన్స్ వస్తే తప్పకుండా ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ సెల్ అండి. ఎందుకంటే ఓవరాల్ దానికి US FDA పరంగా ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా దే కేటర్ మెజారిటీ టు డొమెస్టిక్ మార్కెట్స్. బట్ వాళ్ళకి అక్యూట్ థెరపీస్ ఎక్కువ ఉన్నాయండి. అందులో కొద్దిగా స్పెషాలిటీ సెగ్మెంట్ అన్నారు. బట్ 15-20% గెయిన్స్ వస్తే మాత్రం ఒకసారి అమ్మండి తప్పకుండా, తర్వాత లోలో దొరికే ఛాన్స్. సో కొద్దిగా సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. తేజాస్ కూడా నిన్న మనం చూసాం, ఆల్మోస్ట్ 2% లాభాలతో క్లోజ్ అయింది. సో ఎరిస్ లైఫ్ సైన్సెస్ కొంచెం బెటర్ పరిస్థితిలో ఉండొచ్చు. మేబీ ఒక 10-15% ప్రీమియంతో గ్రే మార్కెట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సత్య
బెంగళూరు నుంచి అడుగుతున్నారు. ప్రస్తుతం డీమార్ట్ 756లో, హ్యాట్సన్ అగ్రో 600లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ డీమార్ట్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. మీరు ఎంట్రీ పాయింట్ ఈజ్ నాట్ హైయెస్ట్, సో డెఫినెట్గా కొద్దిగా ఎక్కువలో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు ఆ స్టాక్, ఎందుకంటే రెసిలియన్స్ బాగా చూపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ 150-200 పాయింట్స్ పడినప్పటికీ స్టాక్ అక్కడే నిలబడుతుంది, కొద్దిగా స్ట్రాంగ్గా కూడా ట్రేడ్ అవుతుంది. సో మీకు 6 months వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. హ్యాట్సన్ సో ప్రాబ్లీ ఇది కూడా హయ్యర్ హైస్ చేస్తున్న స్టాక్, బట్ అగైన్ లాస్ట్ 3 monthsలో ఒక సైడ్ వేస్ నుంచి కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉంది. సో ఆల్మోస్ట్ 510 నుంచి 674 పెరిగినాక ఇప్పుడు అరౌండ్ 613 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మీకు 6 months to 1 year వ్యూ ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ హోల్డ్. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడున్న పరిస్థితిలో? దట్స్ ద సేఫెస్ట్ బ్యాంక్ అండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్. ఇన్ కేస్ ఆ స్టాక్ 15-20% పడినా కూడా యుల్ హ్యావ్ గుడ్ స్లీప్. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ. అండ్ ఇన్ కేస్ అది క్రాక్ అయ్యి 7-10% కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సత్యవాణి అడుగుతున్నారు, బ్రిటానియా పరిస్థితి ఏంటి, ఇక్కడున్న ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఫ్రెష్ బయింగ్కి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఓవరాల్ నెక్స్ట్ మంత్లో ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ యూ విల్ గెట్ సమ్ డీసెంట్ ఆపర్చునిటీ. కొద్దిగా ఈ జిఎస్టీ సాధక బాధకాలు అయినాక రీసెంట్ టైమ్స్లో అది అబౌట్ 300-400 రూపీస్ పెరిగిన స్టాక్ లాస్ట్ 6 monthsలో. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ 2-3 weeks తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చు. తర్వాత మెయిల్ ఐఓసిఎల్ గురించి అడుగుతున్నారు రంజిత్. నా దాంట్లో ఐఓసి 275 రూపాయల్లో 9 నెలలుగా హోల్డ్ చేస్తున్నారట. ఏం చేయాలి ఇప్పుడు? హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి. ఇప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ యూఆర్ సిట్టింగ్ ఇన్ 100 రూపీస్ ప్రాఫిట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ట్ 3 monthsగా కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది. డెఫినెట్లీ మీకు ఇంకో 1 year 1.5 year వ్యూ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. సో మార్కెట్స్లో దెర్ ఆర్ మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. ఇండెక్స్ పరంగా స్వల్ప నష్టాలు గమనిస్తున్నాం మనం, బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ అండ్ ఆల్సో ది మెయిన్ ఇండిసెస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 9500 కింద 16 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో ఓపెనింగ్ అనుకున్నట్లుగానే వీక్గా ప్రారంభమైంది. సో లాసెస్ ఇంకా డీపెన్ అవుతాయి లేదా ఇక్కడ నుంచి ఏదైనా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? బట్ ఫస్ట్ అవర్ ట్రేడ్ క్రూషియల్. సో ఫస్ట్ అవర్ ట్రేడ్ తర్వాతే మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్కార్ట్స్ నష్టాలతో ప్రారంభమైంది, బర్జర్ పెయింట్స్ నష్టాలతో ప్రారంభమైంది. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 2.5% పెరిగింది వాళ్ళ ట్రేడింగ్లో. డిహెచ్ఎఫ్ఎల్ 2% నష్టపోయింది. సో ఒక మిక్స్డ్ ట్రేడింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1% నష్టపోయింది. సో మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. అది ప్రస్తుతం మనకు మిడ్ క్యాప్స్లో కనిపిస్తున్న ట్రెండ్. తర్వాత మెయిల్ అనిల్ అడుగుతున్నారు, 6 months కోసం మణపురం ఫైనాన్స్, హడ్కో, జేకే పేపర్స్, బలరాంపూర్ చిని కొన్నారట ఆల్రెడీ, హోల్డ్ చేయొచ్చా? యా ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు అండి. మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా డీసెంట్ నేమ్సే. ప్రాబ్లీ ఐ థింక్ 5-7% రిటర్న్ కోసం యూ కెన్ హోల్డ్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, 3 years హోల్డ్ చేస్తారట బాలకృష్ణరావు. కొన్ని ఫండ్స్ని 18-20% రిటర్న్. సో ఈ 18-20% రిటర్న్ అనేది మనం కన్ఫర్మ్డ్గా ఇలా వస్తుంది అని చెప్పలేం కానీ, బట్ దేర్ ఆర్ గుడ్ ఫండ్స్ గివింగ్ లాస్ట్ 5 yearsలో మనం 18-20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ లిస్ట్ ఒకసారి చూస్తే యూ కెన్ గో ఫర్ బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ పదే మనం రికమెండ్ చేస్తున్న స్కీమ్ ఇది. అలాగే బిర్లా సన్ లైఫ్లోనే టాప్ 100 ఫండ్ కూడా ఉంది, ఇది కూడా చక్కగా రిటర్న్స్ ఇస్తుంది. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియాలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఈ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. తర్వాత ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ స్టాండర్డ్గా మనం చెప్తుంది. అండ్ మీరే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, మేబీ ఈ 4-5 ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫండ్స్లో ఒకసారిగా ఇన్వెస్ట్ చేయొద్దు, కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. మార్కెట్స్ ఎలాగో డిక్లైన్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎన్యూఎస్ తగ్గుతున్న కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే యుల్ గెట్ డీసెంట్ రిటర్న్స్. మేబీ ఒక 3 to 5 years హొరైజన్తో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత శ్రీనివాస్ అడుగుతున్నారు, శ్రీ సిమెంట్స్ అండ్ ఒబ్రాయ్ రియల్టీ ఈ 2 లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ? ఐ థింక్ బోత్ ఆర్ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. సో ఉన్న వాటిలో ఒబ్రాయ్ రియాలిటీ ఓకే, ఇట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ప్యాక్. కొద్దిగా జిఎస్టీ అయిన తర్వాత రియల్ ఎస్టేట్లో మేజర్ డిస్ట్రప్షన్స్ వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అన్నది, ఎందుకంటే అందులో అనిశ్చిత అనేది ఎక్కువ ఉందండి. కాబట్టి ఒబ్రాయ్ రియాలిటీ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్
ప్రాబ్లీ ఫస్ట్ వీక్లో శ్రీ సిమెంట్స్ యూ షుడ్ డెఫినెట్లీ బై అండి. బట్ శ్రీ సిమెంట్స్ ఇస్ ఎ వెరీ హై ప్రైస్ స్టాక్, అదొకటి గమనించాలి. ఈవెన్ ఏ 2-3% కరెక్షన్ ఆప్టికల్లీ అపియర్స్ వెరీ హ్యూజ్. కాబట్టి అది జాగ్రత్తగా గమనించి యూ కెన్ బై ఇన్ 2 price points విత్ అబౌట్ 5 to 7% కరెక్షన్. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, ఎన్పిఆర్ ఫైనాన్స్ అట, నీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? వెరీ లెస్ నోన్ నేమ్స్ అండి. ఇది బిఎస్సిలో ట్రేడ్ అయ్యే స్టాక్. సో ఎన్పిఆర్ ఫైనాన్స్ మనం చూస్తే 95లో నేను లిస్ట్ అయిన స్టాక్. బట్ అగైన్ ఐ థింక్ దీస్ ఆర్ మోర్ ఆఫ్ స్పెక్యులేటివ్ నేచర్. సో లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి స్టాక్స్ పిక్ చేయకూడదండి. నా ఉద్దేశంలో అవాయిడ్ చేయండి మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా. సో ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు మీరు. ఇటువంటి స్టాక్స్ మీద రీసెర్చ్ చేయడం టైం వేస్ట్ అవుతుంది మీకు. మంచి స్టాక్స్ మీద యూ కాన్సన్ట్రేట్ అండ్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ మీ హోంవర్క్ మీద చేయడానికి. తర్వాత భామిడిపాటి కృష్ణవంశీ అడుగుతున్నారు, ట్రేడర్ అట అయినా జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తుంది కాబట్టి జిఎస్టీ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాలా? ఎస్, 100% తీసుకోవాలండి మీరు. చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా. సో చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్ని ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు, వాటిని కొద్దిగా ఫాలో అయితే మీరు సరిపోతుంది. అండ్ తప్పనిసరిగా మీరు ట్రేడర్ అంటున్నారు కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూ కెన్ కంటిన్యూ ట్రేడింగ్. సాయి కార్తీక్ అడుగుతున్నారు, జిఎన్ఎఫ్సి అండ్ రేపు ఈవినింగ్ మనం TV5లో ఒక మారథాన్ సెషన్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. జిఎస్టీ విధి విధానాలను అండ్ రెవెన్యూ సెక్రటరీ కూడా మన ఈ సెషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కాల్ చేసి తీర్చుకోవచ్చు. జిఎన్ఎఫ్సి గురించి అడుగుతున్నారు, 175లో కొన్నారు సాయి కార్తీక్, చంబల్ ఫెర్టిలైజర్స్ 118లో ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ ఎంట్రీ పాయింట్ జిఎన్ఎఫ్సి మీద మంచి ఎంట్రీ పాయింట్ అండి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ లాస్ట్ 5 to 6 monthsలోనే ఈ స్టాక్ 160 to 320 దాకా పెరగటం చూసాం. అండ్ ఒక కన్సాలిడేషన్ నుంచి కొద్దిగా డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది స్టాక్ ప్రస్తుతం. నా ఉద్దేశంలో 246 ఏదైతే ఉందో 200 day మూవింగ్ యావరేజ్ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మీకు 1 year వ్యూ ఉంటే కనుక ఈవెన్ జిఎన్ఎఫ్సి రెండు చంబలు కూడా మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో సార్, నేను బాలాగారికి అండి. అదే బాలాగారు కొన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కంపెనీస్, కొన్ని రిటైర్మెంట్ కంపెనీస్ అని చెప్పి స్టాక్స్ అంటుంటారు కదండి. సపోజ్ టీవీఎస్ మోటార్స్ అలాంటి వాటిలో కొన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నేను వెరీ లాంగ్ టర్మ్ అండి, మా పిల్లలకి ఇచ్చేలా షేర్స్ టీవీఎస్ మోటార్స్ అలాంటివి కొన్ని, అంటే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండి. టీవీఎస్ లేదంటే ఇన్ఫోసిస్, నారాయణమూర్తి గారు చూడండి, అంత మంచి మేనేజ్మెంట్. అలాంటి కంపెనీస్ ఏమన్నా 3-4 ఏమన్నా అడ్వైజ్ చేయగలరా? అంటే మేము స్టాక్స్ అవి మా పిల్లలకి ఇచ్చేలా నేను అలా వెరీ లాంగ్ టర్మ్, బాగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్. అవునండి. స్టాక్స్ పడినా నాకు ప్రాబ్లం లేదండి, అది కాకపోతే షార్ట్ టర్మ్ లో అది 1 year 2 year కాకపోతే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అది ఉన్నా. ఓకే, అంటే ఫ్రెష్గా ఐడెంటిఫై చేసి మనకి గతంలో ఇచ్చిన ఈ మేబీ 10s of times రిటర్న్స్ అటువంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్ అనేది ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఈవెన్ ఐ కెనాట్ ఐడెంటిఫై రైట్ నో అండి. అంటే గతంలో మనకి ఏవైతే ఇప్పుడు టీవీఎస్ గ్రూప్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ గ్రూప్ అండి. సో అలా జనరలీ వాళ్ళ గ్రూప్ షేర్స్ కానివ్వండి, ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మెనీ FMCG కంపెనీస్ ఉన్నాయి. లైక్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యారికో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. లాస్ట్ 15-20 గోద్రేజ్ గ్రూప్ ఉంది. గోద్రేజ్ గ్రూప్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టాక్ మినిమం 20% CAGR ఫర్ లాస్ట్ 2 decades ఇచ్చింది. సో ఇటువంటి వాటిలో మీరు తప్పకుండా ఏ డిక్లైన్ వచ్చినా కానీ కొనండి. ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ దేర్ కంపెనీస్లో ది ఈక్విటీ ఈజ్ నాట్ వెరీ హై. వాళ్ళు అంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశారు కంపెనీస్. కాబట్టి ఈ టీవీఎస్ గ్రూప్ కానివ్వండి, గోద్రేజ్ గ్రూప్ కానివ్వండి, ఆర్ మారికో గ్రూప్ కానివ్వండి. సిమిలర్లీ ఇప్పుడు మనకి అవాయిడ్ చేయవలసినవి టెలికామ్ కంపెనీస్ ఒకటి, పవర్ జనరేషన్ కంపెనీస్, ఇటువంటి, ఎందుకంటే చాలా డిస్రప్షన్స్ వస్తాయండి ఈ ఇండస్ట్రీస్లో. కాబట్టి అవి పక్కన పెట్టండి. అండ్ దే ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. సో ఈవెన్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ బ్రోకర్స్ హు ఆర్ నౌ డైవర్సిఫైడ్ కంపెనీస్ అండి. SOTP వాల్యుయేషన్ వాళ్ళకి AMCs ఉన్నాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ వర్టికల్స్ ఉన్నాయి. సో ఇటువంటివి రాబోయే రోజుల్లో మనకి చాలా వాల్యూ అన్లాకింగ్ అవుతుంది. సో కోటక్ బ్యాంక్ తీసుకుంటే లాస్ట్ 20-25 yearsలో ఇట్ హెస్ గివెన్ ఫెనామినల్ రిటర్న్. అందులో కూడా చాలా రకరకాల సబ్సిడరీస్ ఉన్నాయి. సో ఇటువంటి వాటిలో తప్పకుండా మీరు
వెరీ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఎస్ఐపి మోడ్ ద్వారా కొనుక్కోండి. 4 to 5 కంపెనీస్ అన్నారు కాబట్టి వీ ఆల్మోస్ట్ గివెన్ 4 to 5 గ్రూప్స్. డెఫినెట్లీ మీకు ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ ఎంత స్ట్రాంగ్ గ్రూప్ అయినా కూడా మీరు పెర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు బేరీ చేసుకుంటూ ఉండాలండి. సడన్లీ పెద్ద ఆయన చచ్చిపోతాడు, పిల్లలు క్యారీ చేస్తారు ఆ బిజినెస్ని అంతే సక్సెస్ఫుల్గా చెప్పలేం. సో మీరు ఈ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. బట్ ఎప్పటికప్పుడు కంపెనీల పెర్ఫార్మెన్స్ని మీరు అలా కొనేసి మర్చిపోతే ఆ తర్వాత ఏవేవో జరిగిపోయి ఆ కంపెనీలో గందరగోళం అయిపోయి బ్యాంక్ మూస్తారనుకోండి, మనం ఏం చెప్పలేము. మేనేజ్మెంట్ మారిపోవచ్చు, సమ్ టైమ్స్ ఎక్వైర్ చేయొచ్చు వేరే వాళ్ళు వచ్చేసి. సో ఇటువంటివన్నీ బిజినెస్లో ఉండే రిస్క్స్ అన్నీ స్ట్రాంగ్ ప్రమోటర్ అయినా వీక్ ప్రమోటర్ అయినా ఉంటాయండి. సో ఆ రిస్క్ని మీరు దృష్టిలో ఉంచుకొని, ఇంతకుముందు బాగా వచ్చాయి కదా రిటర్న్స్, భవిష్యత్తులో కూడా డెఫినెట్లీ వస్తాయి అనుకోవడానికి లేదండి. దేర్ ఇస్ నో గ్యారంటీ హియర్. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి, కేర్ఫుల్గా అప్పుడప్పుడు పెర్ఫార్మెన్స్ కనీసం సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి మన కంపెనీ బాగా పనిచేస్తుంది లేదా అన్నది మీరు గమనిస్తూ ఉంటే సేఫ్ సైడ్ ఉంటారు. సో డెఫినెట్లీ బాగా చెప్పిన అన్నీ కూడా మంచి కంపెనీలు, మంచి గ్రూప్సే. బట్ భవిష్యత్తులో కూడా అవి అలాగే ఉంటాయి చెక్ చెదరకుండా అన్న నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు. 100% ఉండకపోవచ్చు, మేబీ 5% రిస్క్ కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి. తర్వాత విజయవాడ నుంచి శివప్రసాద్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. 3 స్టాక్స్ ఉన్నాయి సార్ ఈ రేట్లో బై చేయొచ్చా? ఎన్బిసిసి ఒకటి, సింటెక్స్ ఒకటి, నోసిల్ ఒకటి. ఈ 3 ఇప్పుడు కొంటారా? లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మే సార్. ఇది కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఐ థింక్ ఇట్స్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ అండి. డెఫినెట్లీ మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ దే ఆర్ గుడ్, బట్ కెన్ ఐ బై నో? జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 weeks అండి. కొంచెం ఈ ఓవరాల్ మార్కెట్లో ఎక్కడ మనకి స్టెబిలిటీ కనిపిస్తుందో మేబీ అబౌట్ 3-5 days కొంచెం స్టేబుల్గా అక్కడి నుంచి ఇంకా పడితే పడొచ్చండి, డెఫినెట్లీ పడొచ్చు. బట్ అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొంటే రాబోయే, ఎందుకంటే రేపు మనకి ఎట్లాగో F&O క్లోజింగ్ ఉంది, ఓన్లీ ఫ్రంట్ లైన్ స్టాక్సే F&Oలో ఉంటాయి. కానీ బట్ నెక్స్ట్ July 2nd తర్వాత ఎలాగ ఉంటుంది కొద్దిగా పరిస్థితి చూసి కెన్ దర్ బి సమ్ డిస్రప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ సీరియస్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే కరెక్షన్స్ క్యాన్ బి సమ్ టైమ్స్ ఫెరోషియస్, వీ డు నాట్ నో. మళ్ళీ షార్ట్ లివ్డే ఉండొచ్చు, బట్ ఫస్ట్ వీక్ తర్వాత మీరు యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. తర్వాత విజయ్ శంకర్ అడుగుతున్నారు, విజయ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? నో, ఆంధ్ర బ్యాంక్ డెఫినెట్లీ నో అండి. కంటిన్యూస్గా డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్న స్టాక్, మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ కొంచెం పెరుగుతున్నప్పటికీ సెల్ ఆఫ్ చాలా వస్తుంది. మేబీ విజయ బ్యాంక్ మీరు మీడియం టు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. బట్ అగైన్ విజయ కన్నా ఫెడరల్ బ్యాంక్ మైట్ గివ్ బెటర్ రిటర్న్స్ అని నా ఉద్దేశం. సో ఇన్ కేస్ బిట్వీన్ విజయ అండ్ ఆంధ్ర డెఫినెట్లీ విజయ అనే చెప్పొచ్చు. తర్వాత కాలర్ రాణి లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి రాణి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర సర్లా పాలి 65లో ఉన్నాయండి 1000 షేర్స్. ఇప్పుడు చాలా పడిపోయింది. సో ఇంకా హోల్డ్ చేయమంటారా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి? ఏ రేట్లో కొన్నారు మీరు? 65 అండి, 1000 షేర్స్ దాకా ఉన్నాయండి. ఇప్పుడు 48 అట్లా వచ్చింది. 48 ఉంది ఇప్పుడు. సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్, యా, ఏం చేయాలి? ఇట్స్ ఎ మైక్రో క్యాప్ స్టాక్ అండి, బట్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, నథింగ్ టు వరీ అబౌట్. 10-12 రూపీస్ పడ్డా కానీ దే ఆర్ బేసికలీ ఇన్ టు టెక్నికల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫంక్షనల్ ఫ్యాబ్రిక్స్ అంటారండి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ టెక్స్టైల్స్ కంపెనీ. సో వీటిల్లో కొంచెం మనకి ఇట్స్ ఎ స్మాల్ కంపెనీ అండ్ మైక్రో క్యాప్ కంపెనీ, బట్ కంపెనీ పరంగా మంచిదే. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 month చూసిన తర్వాత ప్రాబ్లీ అరౌండ్ 40-45 జోన్లోకి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈవెన్ టర్న్ ఓవర్ వైజ్ కానీ చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. కాబట్టి ఇటువంటి ఏదన్నా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే దే మే ఫాల్ 15-20% ఈజీగా పడతాయి. బట్ డోంట్ వరీ, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 month. అరౌండ్ 40-45 వస్తే మాత్రం కొనండి. యూ విల్ మేక్ డీసెంట్ మనీ ఓవర్ ద నెక్స్ట్ 2 years. ఇప్పుడు వాల్యూమ్స్ చాలా తక్కువగా జరుగుతున్న కౌంటర్ ఇది. సో ఇవాళ ఇప్పుడు దాకా చూస్తే 100 షేర్లు మాత్రమే ట్రేడ్ అయ్యాయి. సో వెరీ లో లిక్విడిటీ ఉన్న కంపెనీ ఇది సర్లా పెర్ఫార్మెన్స్. ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, మ్యారికో కొనుక్కోవచ్చు ఈ రేట్లో? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు కొనొచ్చండి. అండ్ 3 monthలో ఏదైతే ఉందో 293 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 286 మనకి 200-day మూవింగ్ యావరేజ్. ఇట్స్ సేఫ్ స్టాక్ టు ఇన్వెస్ట్. సో 2 price points అప్ టు 286 మీరు డెఫినెట్లీ ఎంటర్ అవ్వండి. ఓకే అండి. సో మార్కెట్స్లో ట్రేడింగ్ ఫ్లాట్గా కొనసాగుతుంది. ప్రస్తుతం నష్టాల నుంచి బయటకు వచ్చాయి బోత్ నిఫ్టీ, సెన్సెక్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా. సో మేబీ కొంత ఇక్కడ లోవర్ లెవెల్స్ దగ్గర ఏమైనా బయింగ్ వస్తుందా చూద్దాం. మేబీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్తో కలిసినప్పటికీ మార్కెట్ ట్రెండ్ కొంత మనకు స్పష్టం అయ్యే అవకాశం ఉంది. కీప్ వాచింగ్ TV5 Money.